నేటి పునీతులు పునీత హయాచింతు గారు. నేను మీలో ప్రతివానికి అతడు చేసిన పనులను బట్టి తీర్పు విధింతును. శనివారం, ఆగస్టు 17, 2024. మొదటి పఠనం యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 1 నుండి 10, 13 మరియు 30 నుండి 32 వచనాలు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, తండ్రులు పుల్లని ద్రాక్షపండ్లు భుజింపగా తనయులకు పండ్లు పులుపెక్కెనా? ను సామెతను ఇశ్రాయేలీయుల దేశమున ప్రజలు నిరంతరము వాడుచున్నారేలా? యావే ప్రభువునైన నేను చెప్పుచున్నాను, సజీవుడనైన నా తోడు. ఇక మీదట ఇశ్రాయేలు దేశమున మీరు ఈ సామెతను ఉపయోగింపరు. తండ్రుల ప్రాణమునకు, తనయుల ప్రాణమునకు, ఎల్లరి ప్రాణమునకును నేనే కర్తను. పాపము చేసిన వాడే చచ్చును. న్యాయపరుడుగా, ధర్మవరుడుగా జీవించు సత్పురుషుడు ఒకడున్నాడనుకొందము. అతడు ఇశ్రాయేలీయులు కొల్చు విగ్రహములను పూజింపడు. కొండల మీది దేవలములలో వాని కర్పించిన నైవేద్యములను భుజింపడు. పరస్త్రీని చెరపడు, ముట్టుతను కూడడు, ఎవరిని పీడింపడు, ఎవరి సొమ్ము దొంగిలింపడు. అప్పు తీసుకొన్న వాని కుదువ సొమ్మును తిరిగి ఇచ్చివేయును. ఆకలిగొన్న వారికి అన్నము పెట్టి, బట్టలు లేని వారికి బట్టలిచ్చును. వడ్డీకి అప్పు ఇయ్యడు, చెడ్డకు పాల్పడడు, తగవులలో న్యాయమైన తీర్పు చెప్పును. అట్టివాడు నా చట్టములను, విధులను చిత్తశుద్ధితో పాటించును. అతడు న్యాయవంతుడు కనుక తప్పక బ్రతుకును. ఇది ప్రభువు వాక్కు. ఈ నరునికి ఒక కుమారుడు ఉన్నాడనుకొందము. అతడు దొంగిలించుట, హత్య చేయుట మొదలైన కార్యములు చేయును. అతని తండ్రి ఎట్టి కార్యములు చేయలేదు. వడ్డీకి డబ్బు ఇచ్చును. అతడు బ్రతుకునా? ఇట్టి దుష్టకార్యములకు పాల్పడెను కనుక చచ్చును. అతడి చావుకు అతడే బాధ్యుడు. ఇశ్రాయేలీయులారా, యావే ప్రభువునైన నేను చెప్పునదేమనగా, నేను మీలో ప్రతివానికి అతడు చేసిన పనులను బట్టి తీర్పు విధింతును. కనుక మీరు మీ దుష్కార్యముల నుండి వైదొలగుడు. మీ పాపముల వలన మీరు నాశము కావలదు. మీరు చేయు పాపకార్యముల నుండి వైదొలగి నూతన హృదయమును నూతన మనసును పొందుడు. ఇశ్రాయేలీయులారా, మీరు చావనేలా? ఎవడు చనిపోవుట వలనను నాకు సంతోషము కలుగదు. కనుక మీరు మీ పాపముల నుండి వైదొలగి బ్రతుకుడు. ఇది యావే ప్రభువు వాక్కు. ఇది ప్రభువు వాక్కు.